ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు యశోద డాక్టర్స్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక ఫోన్లో అందిస్తారు. రాధిక, శ్రావణి, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీనికి ప్రధానంగా ఆయన ఆరోగ్యం గత కొన్ని రోజులుగా ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఈ మధ్య కాలంలోనే గత 15 days బ్యాక్ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 2 days కంప్లీట్ బాడీ చెకప్స్ చేయించుకున్నారు. అట్లాగే కన్సల్టేషన్స్ తీసుకున్నారు. కానీ మళ్ళీ రిపీటెడ్ గా కొంత ఆరోగ్యం పరిస్థితులు బాగాలేకపోవడంతో సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సోమాజిగూడ యశోదాలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అడ్మిట్ చేసుకుని డాక్టర్స్ అయితే కేసీఆర్ కి ట్రీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాధిక, ఎటువంటి టెస్టులు నిర్వహిస్తున్నారు? జనరల్ చెకప్స్ అన్ని చేస్తున్నారు. సీజనల్ ఫీవర్ కావడంతో కొంత తనకి ఆల్రెడీ లంగ్స్ ఇష్యూ కూడా ఉండటంతో పూర్తి స్థాయిలో లంగ్స్ కి సంబంధించిన టెస్టులు కావచ్చు, లేకపోతే బ్లడ్ చెకప్స్ అన్ని కూడా చేస్తున్నారు. దాంతో పాటు కొంత బీపీ, షుగర్స్ అన్ని కూడా చెక్ చేస్తూ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ట్రీట్మెంట్ కి సంబంధించిన ప్రాసెస్ మొదలు పెడతారు. ప్రస్తుతానికైతే జనరల్ మెడిసిన్ కి సంబంధించిన డాక్టర్స్ అయితే ట్రీట్ చేస్తున్నారు. కొన్ని అవర్స్ తర్వాత, అంటే ఈ సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నారు కాబట్టి ఫీవర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మిగతా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేయడానికి వైద్యులు అయితే చూస్తున్నారు. శ్రావణి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.